హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే మా ఫ్రెండ్తో కంప్లీట్ డే వ్లాగ్ షూట్ చేశానమాట. సో తను వచ్చి కూడా ఒక 1.5 month అవుతుంది. కానీ వచ్చినప్పటి నుంచి తనతో వీడియో చేయాలంటే కుదరలేదు. నాకు ముందులాగా వీడియోస్ కూడా అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు కాబట్టి వీడియోస్ కూడా అంత తీయట్లేదు. సో మళ్ళీ ఈరోజు ఇంకా ఒక 1 weekలో తను వెళ్ళిపోతుంది. సరే ఈరోజు అంతా కూడా నీతోనే స్పెండ్ చేస్తానని చెప్పి తను వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిందనమాట. సో అలా సరదాగా మా ఇద్దరు కాఫీ లవర్స్ సరదాగా కాఫీ తాగుతూ ఏమి అసలు అక్కడంతా పోవాలంటే రాళ్ళు కొండలు ఇక్కడ ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉందా అంటుంది. సరే 3 ఆప్షన్లు ఇస్తాను: లక్షద్వీప్, అండమాన్ నికోబారు, శ్రీలంక. ఈ మూడిట్లో ఏదో చెప్పు. మూడిట్లో నీళ్ళే కదా ఉన్నాయా? శ్రీలంక. మూడిట్లో నీళ్ళే కదా ఉన్నాయా? శ్రీలంకలో చూసే ప్లేస్లు ఉన్నాయి. రామేశ్వరంకి వెళ్ళిపోయి అక్కడి నుంచి బోట్లో వెళ్ళిపోయాం. బోట్లో పోవచ్చా? ధనుష్కోడి నుంచి 12 కిలోమీటర్లే కదా. తీసుకుపోతారు. సో మీరు ఇద్దరే పోతున్నారు శ్రీలంక అయితే ఓన్లీ రావణాసుడు ఏదో చెప్తున్నారు, ఇంకేం లేదని. అమ్మా నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు ఏమీ లేదని ముందే అనుకుని పోవద్దు. చాలా ఉంటాయి చూసేదాన్ని. నేను ఒక ఆయన అంటున్నాడు, నాకెక్కడ సముద్రం దగ్గర పోయినా మా ఊర్లో ఏట్లో నీళ్ళలో తిరిగి ఆడిపోయినా పెద్ద తేడా కనిపిది. వాటర్ ఫాల్స్ పోయినా అలాగే ఉంటుంది నాకు. అట్లా నీకేం చెప్పు ఫీలింగ్? నాకు బాలీలో వాటర్ ఫాల్స్ నచ్చినాయి. అది అండర్ గ్రౌండ్ వాటర్ ఏమంటారు దాన్ని, లోయలో వాటర్ ఫాల్స్. అది బాగుండింది. సరే వాటర్ ఫాల్స్ కానీ మంచి పిక్స్ తీసుకున్నాం. అవి రాలా, మన ఇద్దరు తీసుకున్నాం చూడు. ఆడైతే మధ్యలో ఒక పెద్ద బండ మీద నిలుచుకున్న తర్వాత ఎవరో తీసిందా, మా కార్ డ్రైవర్ అనుకుంటా. అటు ఇట్లా ఎత్తుకోమని చెప్పినట్టు చూడు. ఇటు ఎత్తుకున్నాను భయం పడేంత. కింద చూస్తే లోపల లోయ, ఈయన చూస్తే ఇటు ఎత్తుకుని ఆడేమవుతుంది, పడితే ఈత కొట్టుకొని బయటకు వస్తావు. ఈత కొడతావు పొయ్యిలో, లేకపోతే ఈత కొట్టా. అవన్నీ వాటర్ ఫాల్స్ దగ్గర ఏం పెద్ద లోటు ఉండదు. వాటర్ ఫాల్స్ దగ్గర లోటు కాదు, ఉంటారు. దాని ఆట వెళ్ళవు. మేము అసలు దానికి దీనికి సంబంధం లేకుండా ఇంకేడో కింద నడిచిపోయినాం. అక్కడ ఏంటంటే ఎవరు పోయేటట్టు కూడా అనుకొచ్చుకుంటా ఏం లేదు. లక్షద్వీప్ అయితే కేరళకి వెళ్ళిపోయి అక్కడి నుంచి దగ్గర అవుతుంది. ఈ మధ్య మొరీషియస్ మానేసి అందరు ఇప్పుడు ఇంకా నుంచి లక్షద్వీప్ ట్రెండింగ్ అవుతుంది. శ్రీలంక పోవాలంటే ఫిబ్రవరి అండ్ మార్చి సీజన్ లేకుండా మనకి ప్రశాంతంగా ఉంటుంది. అయితే వాళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోద్ది. సో మీరు ఇంటికి పోతా ఉన్నారు, ఏదో ఒకటి నువ్వు కాదు, నిన్ను పిలుచుకుపోతే అరుణ్కి తల కొట్టుకున్నట్టే సతాయిస్తా. వాటికి అదే నిజమే. ఇప్పుడు అది కాదు, మా సంసారంలో ఇసుకి వేసారిపోయి అందరూ వదులుకురాడు పోవాలి. సో ఇంట్లో ఏంటంటే వీళ్ళ ముగ్గురికి పూజీ, ప్రణవ్, మా వారికి బాగా ట్రిప్పులు ఇష్టం. నాకైతే ఇష్టం ఉండదు. మీరు ముగ్గురు వెళ్ళాలంటే వాళ్ళు ఒప్పుకోరు. సో నేను వెళ్తే మాత్రం నస అని తిడుతూ ఉంటారనమాట. ఇలా జరుగుతూ ఉంటుంది మా కాన్వర్జేషన్ ఎప్పుడు కూడా. తర్వాత మేము బయలుదేరాం వెంట నుంచి ఇక్కడ జిఆర్టీకి. సో ఒక కామాక్షి దీపం కొనాలని వెళ్ళామన్నమాట. సో అక్కడ చూసుకొని తర్వాత బెంగళూరులో కమర్షియల్ స్ట్రీట్లో ఈరోజు ఫుల్గా స్పెండ్ చేద్దామని అనుకున్నాం. మొత్తానికి జిఆర్టీకి అయితే వచ్చేసాం. సో మార్నింగ్ కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. ఇక్కడ కామాక్షి దీపాలు ఉన్న కలెక్షన్ ఏ షాప్లో లేదు అని అనుకుంటా, అంత బాగుండింది. చాలా రకాలు ఉన్నాయన్నమాట కామాక్షి దీపాల్లో. ఇద్దరు కాదు, ఎవరికి బాగుంది చూద్దాం. నువ్వు గొలుసు కొనుక్కొని నువ్వు గొలుసు కట్టుకుంటా, నువ్వు కుదురోలు వేసుకుని నేను కుదురోలు వేసుకుంటా. చెప్పులు గిప్పులు అన్నీ తీస్తా ఉన్నాయి. సరే నువ్వు తీసుకోమ్మా, క్రియేటివిటీ ఉపయోగించు. ఏంటంటే ఫొటోస్ చాలా బాగా తీస్తుంది. సో ఫొటోస్ ఏదో మనం తీసేస్తాం అలా కాకుండా తను ఒక్కొక్క పిక్చర్ని కూడా టైం బాగా స్పెండ్ చేసి బాగా క్లారిటీగా వచ్చేలాగా
నీట్గా ఎడిట్ చేసి పెడుతుంది అనమాట. సో ఇక్కడైతే పొద్దున్నే మాకు పని లేదు వాళ్ళకి పని లేదు అన్నట్టు. ఈ గొలుసులు ఎందుకో నాకు బాగా నచ్చాయి. 15,000 అంట. సో ఇద్దరం చెరొకటి వేసుకొని మొత్తానికి రచరచ చేసాం. లాస్ట్లో నాకు ఎందుకు చాలా బాగా నచ్చాయంటే ఎందుకు 15,000 పెట్టి వేస్ట్, నార్మల్ ఏంటి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలో ఉంటాయి అవి తీసుకో అని చెప్పింది. నాకేమో అంత సెట్ అవ్వలేదు ఇవన్నమాట. ఆ గొలుసులు ఎందుకో తెలియదు బాగా నచ్చాయి, కానీ అంత డబ్బులు పెట్టాలంటే మాత్రం కష్టం అనమాట. తర్వాత ఒక కామాక్షి దీపం అయితే కొన్నాం. సో దాన్ని తీసేసుకున్న తర్వాత అక్కడి నుంచి మేము కమర్షియల్ స్ట్రీట్కి బయలుదేరామన్నమాట. సో కమర్షియల్ స్ట్రీట్లో షాపింగ్ ఎప్పుడు బాగుంటుంది. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర, బెంగళూరులో ఎయిర్పోర్ట్ దగ్గర ఏంటంటే వ్యూ బాగుంటుంది అనమాట. అక్కడ గ్రీనరీ చాలా బాగుంటుంది. ఆ ఒక్క ప్లేస్లో చాలా బాగుంటుంది అనమాట. నాకు తెలిసినంత వరకు మా చుట్టుపక్కల ఏరియాలో ఈ ఏరియా హైలైట్ అనమాట. అదే తనకు చెప్పాను బాగుంటుంది అక్కడ షూట్ చేసుకోమని చెప్పి. తను ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే మంచి మంచి పిక్స్, చిన్న చిన్న ఇట్లా సీనరీస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల తనకు చెప్పాను. తర్వాత మేము కమర్షియల్ స్ట్రీట్కి వచ్చాక ఫస్ట్ సఫీనా ప్లాజాకి వచ్చాం. సఫీనా ప్లాజాలో ఎప్పుడు కూడా మనకు ఇది నడుస్తూ ఉంటుంది, సేల్ నడుస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఏమన్నా వెరైటీగా ఉన్నాయేమో చూద్దామని వచ్చాం. తను ఈసారి అయితే షాపింగ్ పెద్ద చేయలేదు, కానీ ఈ రోజు లాస్ట్ ఇక్కడ కొంతమందికి ఎవరికో గిఫ్ట్ ఇవ్వాలి, అలా చూద్దామని చెప్పి తిరుగుతూ ఉన్నాం. సో మొత్తానికి ఈ షాప్కి అయితే వెళ్ళింది. అంతా ఎక్స్పెన్సివ్ ఫ్యాబ్రిక్ అంటే ఇక్కడ. నేనైతే తనతో వెళ్తాను కానీ ఒక దగ్గర కూర్చుండిపోతాను, నాకు అంత ఓపిక ఉండదు. సో తనే ఓపికగా పొద్దు నుంచి సాయంకాలం దాకా నిల్చొనే తిరిగి షాపింగ్ చేస్తుంది, ఓపిక ఎక్కువ. తర్వాత సఫీనా ప్లాజాలో వచ్చి రెడీమేడ్ బ్లౌజెస్, తర్వాత ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, తర్వాత కొన్ని ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు మనం చూసిన స్టోర్లో మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పింది. ఇక్కడ ఎందుకో ఈ రౌండ్గా గ్రీనరీ చాలా బాగుంటుంది. పైన ఒక రెస్టారెంట్ కూడా ఉంది, అది మొత్తం గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది అనమాట రెస్టారెంట్. అది లాస్ట్ ఇయర్ తను వచ్చినప్పుడు వెళ్ళాం ఆ రెస్టారెంట్కి, అప్పుడు నేను షూట్ చేసి పెట్టాను. తర్వాత ఇక్కడ ఒక ఇది ఉంది, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉంది, కానీ ఇది కూడా నేను చేయబెట్టలేము, అలా ఉందన్నమాట. వర్త్ అనిపించలేదు. ఈవెన్ చుడిదార్స్ కానీ తర్వాత జ్యువెలరీ కానీ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయి. ఇక ఇది బాగాలేదు, మనకు వర్త్ అనిపించలేదని చెప్పి వేరే చోటుకు వచ్చామన్నమాట. ఇక్కడ ఇవి చూడండి, ఏనుగులన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. పైనంతా కూడా ఫ్యాబ్రిక్ డిజైన్ వచ్చి మొత్తం కూడా బ్రాస్ అనమాట. ఫ్యాబ్రిక్ డిజైన్తో వచ్చిన ఏనుగులు, దీపాలు అవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి డెకరేటివ్ ఐటమ్స్కి చాలా బాగుంటాయి అనిపించింది. కాకపోతే అన్నీ కూడా చాలా వెయిట్ ఉంటాయి. కొంచెం వెయిట్ తక్కువ అయితే మాత్రం మనకు ప్రైస్ రీజనబుల్లో వస్తుంది, కానీ చాలా వెయిట్ ఉండడం వల్ల అన్నీ కూడా మనకు 50,000 ప్లస్ అట్లా ఉన్నాయన్నమాట. సో మొత్తానికి చూడండి, జూట్తో చేసిన పాట్ చాలా బాగుంది కదా. సో నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇవి ప్లాస్టిక్, చూసేదానికి చాలా రియల్గా నార్మల్గా అనిపిస్తున్నాయి. స్నేక్ ప్లాంట్, కాకపోతే ఫుల్ ఇది అనమాట, ప్లాస్టిక్ అనమాట. ఇది గ్రీన్, కానీ మనకు విజువల్స్లో ఎల్లో లాగా అనిపిస్తుంది. గ్రీన్ శారీ బాగా అనిపించింది. ఇది బెనారసి ఏదో చెప్పారనమాట, బాగా అనిపించింది. అది లాస్ట్లో తీసుకోలేదు దాన్ని, ఇంక వేరే ఎక్కడైనా చూద్దామని చెప్పి. తర్వాత అక్కడే సఫీనా ప్లాజాలోనే ఇది రీజనబుల్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉందన్నమాట. అంటే ఇక్కడ 800 నుంచి స్టార్ట్ అవుతాయి. సో తనకి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం, తను వేసుకుంటుంది కూడా. నేనైతే కొన్ని లోపల పెడుతూ ఉంటాను ఇలాంటివి, సిల్వర్ ఆక్సిడైజ్డ్వి. బాగున్నావులేమ్మా, బాగా డ్యాన్స్ చేస్తున్నావు. మొత్తానికి కమర్షియల్ స్ట్రీట్ అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ టైం స్పెండ్ చేసాం అనమాట, ఎక్కడ కూడా వదలలేదు. ఇక్కడ ఫ్రూట్స్ కొన్ని ఎల్లోగా ఉంది, అదేంటో అర్థం కాలేదు. అదేంటో మీకు తెలిస్తే కనుక కమెంట్స్లో చెప్పండి. తర్వాత ఇక్కడి నుంచి మనం వచ్చేసిన తర్వాత ఆ స్ట్రీట్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఒక ఓల్డ్ కార్ కనిపించింది, మన సినిమాలో కార్ లాగా. సో ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాం. సో నాకు చాలా ఇష్టం అనమాట ఓల్డ్ కార్స్ అంటే. కాకపోతే వాళ్ళు లోపల కూర్చోడానికి అలౌ చేసి ఉంటే బాగుండేది. మేము అడగలేదు, కూర్చోడానికి అలౌ చేయరు అనుకుంటా నాకు తెలిసి. జస్ట్ ఓన్లీ సీ అండ్ ఎంజాయ్ అనమాట. ఇది 1940s కార్ అంట.
చూడండి గ్లాసెస్ అప్పుడు ఉంటాయేమో లేకపోతే ఇట్లాగా ఉండిందేమో తెలియదు. కార్ దగ్గర అయితే తను చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో. సో మొత్తానికి మేమిద్దరం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుల్ రచ్చరచ్చే. తన ఫ్రెండ్షిప్ ఆల్మోస్ట్ 25 years మా ఇద్దరి ఫ్రెండ్షిప్ అనమాట. సో ఎప్పుడు వచ్చినా కూడా బాగా టైం స్పెండ్ చేస్తుంటాం. ఈసారి ఎక్కువ వీడియోస్ తీయకపోయేటప్పటికి ఫ్రెండ్స్ అందరూ నీతా వచ్చిందా అని ఫ్రెండ్ వచ్చిందా అని ఇప్పుడు కొత్తగా అడుగుతున్నారు అనమాట. తను 1.5 month అయినా కానీ ఒక వీడియో కూడా తీయలేదు. दीदी बोलो, आंटी नहीं। जीवन पे आंटी नाम आता है, हर कोई कस्टमर आंटी बोलते हैं, मैडम बोलते हैं। आंटी आप बताइए। आपको 150 कम कर दूँ। तुम आंटी बोल दिया, कम करना। दीदी बोलने तो ज्यादा देता है। नहीं, वो जीवन पे आते हैं, बुजुर्ग लोग आते हैं ना, तो उनको आंटी बोलते हैं। हमारा लैंग्वेज में, हमारे राजस्थान में ज्यादा उम्र में तो है। చూసారు కదా కన్వర్జేషన్. తన ఆంటీ అనిందని మా ఫ్రెండ్ దెబ్బలాడుతుంది అనమాట. నన్ను అక్క అను, ఆంటీ అనద్దు అని. అందుకే మీకు ప్రైస్ తగ్గించిస్తున్నాం అని చెప్పి సరదాగా కొద్దిసేపు ఫన్ అన్నమాట. తర్వాత లంచ్కి వచ్చాం. సో బయట వెళ్ళినప్పుడు ఇన్ టైంకి భోజనం చేసేస్తే మనం తిరగడానికి చాలా ఓపిక ఉంటుంది. కానీ మా ఫ్రెండ్తో ఎప్పుడు వచ్చినా కూడా ఎక్కువ టైం అయిపోతూ ఉంటుంది అనమాట. అదే గొడవేశాను, టైంకి అన్నం తినేయాలి, తర్వాత మనం ఎక్కడైనా తిరగచ్చని. సో మొత్తానికి నేను సెట్ దోశ తీసుకున్నా, తను ఇడ్లీ తీసుకునింది. ఈరోజైతే లంచ్ మాకు దీంతో అనమాట లంచ్. సో తను ఏంటంటే ఫోటోగ్రఫీ ఇష్టం కాబట్టి ఇవి కూడా ఫొటోస్ తీసుకుంటుంది అనమాట. తర్వాత అక్కడి నుంచి బ్యాగ్స్ షాప్స్కి వచ్చాం. బ్యాగ్స్ అనాలా లేదా పర్సులు అనాలా తెలియలేదు, ఆ షాప్కి వచ్చాం. సో నేనైతే బయట నిలుచుకున్నా, నువ్వు చూసుకొని రా అని చెప్పి తను మళ్ళీ లోపలికి పిలిచింది. తనకు కావాల్సిన ఐటమ్ ఎగ్జాక్ట్గా దొరకలేదు, దొరికిందేమో పెద్దగా ఉందంట. అలా చెప్తూ ఉందన్నమాట. ఎప్పుడో ఒక మ్యారేజ్ ఉంది, దానికోసం కొందాం అనుకున్నా అని చెప్పి తను చూస్తూ ఉంది. మొత్తానికి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఇక్కడ. నాకైతే అంత పెట్టి కొనడానికి అయితే అస్సలు ఒప్పదు. ఇంకా కమర్షియల్ స్ట్రీట్లో చూసారు కదా, మొత్తం సందు గొంతులంతా కూడా ఎక్కడా వదలలేదు, అన్నీ తిరిగేసాం. తర్వాత మాకు 94 days గుర్తొచ్చాయి. 94లో ఎప్పుడైనా కమర్షియల్ స్ట్రీట్కి వస్తే ఇలాగే స్పెండ్ చేసేవాళ్ళం. అక్కడ 2 ఓల్డ్ బిల్డింగ్స్ కల్పించాయి, ఇంకా కూడా శిథిలావస్థలో ఉన్న ఓల్డ్ బిల్డింగ్స్. నాకు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అప్పుడు ఎలా ఉండేవాళ్ళ అని అనిపించింది. వర్క్మెన్షిప్ చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడైనా పెద్దింటి వాళ్ళు ఉండుంటారేమో అన్నట్లు అనిపించింది. చూడండి మొత్తానికి శిథిలం అయిపోయింది, కానీ ఆ ఇంటి ముందున్న టెంకాయ చెట్లు మాత్రం చాలా పెద్దవిగా ఆ ఇంటికి, ఆ పాడుబడ్డ ఇంటికి కూడా అందాన్ని తెస్తూ ఉన్నాయన్నమాట. తర్వాత మళ్ళీ టైటాన్ షోరూమ్కి వచ్చాం. టైటాన్ షోరూంలో జస్ట్ ఏదో 1-2 వార్సులు చూసింది కానీ తీసుకోలేదు. తర్వాత ఇక్కడ కొన్ని గిఫ్ట్ ఐటమ్ కొనడానికి ఈ షాప్కి వచ్చాం. కానీ ఈ షాప్లో కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ కనిపించాయి అన్నమాట. సో నార్మల్గా ఉండకుండా కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. అవేవో కొన్ని గిఫ్ట్ కోసం తీసుకున్నది తను. నేనైతే ఎక్కడ కూర్చున్నా, ఏ షాప్కి వెళ్ళినా కూర్చోవడమే. అయినా కూడా నాకు ఈవినింగ్ అయ్యేటప్పటికి పెట్రోల్ అయిపోయింది. చూడండి ఏనుగు కూడా చూడండి డిఫరెంట్గా ఉంది కదా, చిన్న చిన్నవి, నార్మల్గా కాకుండా. తర్వాత అవి అయిపోయిన తర్వాత మేము ట్రెండ్స్కి వెళ్ళాం. ఇక్కడ చూడండి ఒక పాప, వాళ్ళ డాడీ పనిష్మెంట్ ఇచ్చాడంట, స్టాచ్యూ లాగా నిల్చుకొని ఉంటే తను ఇలాగే నిల్చుకోవాలని చెప్పి. ఏం పనిష్మెంట్ అంటే అవునా అంటే అంటుంది. సో ఫన్గా ఉంది. తర్వాత మళ్ళీ ఈవినింగ్ కాఫీ తాగడానికి అక్కడ ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి వచ్చాం. తీరా అక్కడికి వచ్చిన తర్వాత కోల్డ్ కాఫీ మాత్రం ఉంది, హాట్ కాఫీ లేదన్నారు. అయ్యో పోయి కోల్డ్ కాఫీ తాగలరా అని చెప్పి మళ్ళీ వచ్చేసాం. తను ఏదో బాదం గీర అవి తీసుకునింది, అవి తాగేసి వచ్చేసాం అనమాట. తర్వాత మళ్ళీ మైసూర్ శారీ ఉద్యోగకి వచ్చేసి అక్కడ కొన్ని తీసేసుకున్న తర్వాత తను వేరే వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటుందన్నమాట. సరే నాకు చాలా భయం క్యాబ్ అంటే, కానీ ఈ మధ్య అలవాటు చేసుకుంటూ ఉన్నాను. తనే బుక్ చేసి నువ్వు వెళ్ళు తర్వాత నేను వెళ్తాననింది. సో క్యాబ్ ఎక్కేసిన తర్వాత ఇక నేను బాయ్ చెప్పేసా తనకి. కమర్షియల్ స్ట్రీట్లోంచి నేను మన ఇంటికి వచ్చేసా, తను వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట. మళ్ళీ తన క్యాబ్ ఎక్కిందాక టెన్షనే, ఎక్కిందా లేదా అని. సో ఇలా మా డే వ్లాగ్ మీతో షేర్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఎలా అనిపించింది మీకు? సో బాయ్ చెప్పేసా, తనకు కూడా క్యాబ్ వచ్చేసింది. ఇక నాకైతే చాలా భయం, ఒక్కొక్క ఫోబియా ఉంటుంది కదా, అలాగా నాకు క్యాబ్లో ఒక్కటే పోవాలంటే చాలా భయం అనమాట. మొత్తానికి 8:30 అయింది ఇంటికి వచ్చి రీచ్ అయ్యేటప్పటికి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.